స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా.
తీర్మానంతో ఉండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సాయంకాల సమయంలో ఆయన సన్నిధిలో నిలిచిన మనం పెదవులతో కాక ప్రాణాత్మ దేహాలు ఆయన సిలువ చెంతకు తీసుకొని వచ్చి ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో కోల్పోతూ వచ్చాను, ఎన్నో అనుభవాల్లో నిన్ను విడిచి దూరమై నష్టపోతూ వచ్చానయ్యా, దయతో క్షమించు. ఈ రాత్రి ఈ సాయంకాలపు వేళ ప్రియుడా నీ పాదాల దగ్గరికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను. మరొక్కసారి నన్ను బలపరచు. కోల్పోయిన వాటన్నిటినీ నా జీవితంలో పొందుకునే కృపనివ్వండి. ఒకప్పుడు మీరంటే ప్రేమ, మీ సన్నిధంటే ఆసక్తి, మీతో నిలవాలని మీతో నడవాలనే తపన నాకుండేది. ఈరోజు ఆ ఆసక్తిని కోల్పోయాను, యవ్వన పరిశుద్ధతను కోల్పోయాను, తలంపుల్లో నీ ప్రశాంతతను కోల్పోయాను. మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కల్వరి రక్తముతో నన్ను కడగండి అని మనల్ని మనం ఆయన పాదాల దగ్గరికి తెచ్చుకుందాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో. హృదయపూర్వకంగా నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, ఓ తీర్మానంతో నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా.
ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఆయన సహాయాన్ని కోరుకుంటూ మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ, ఒకవేళ మాటల్లో, క్రియలలో, తలంపుల్లో ఆయనకు దూరమై లోకానికి దగ్గరయ్యేమేమో, దయతో క్షమించయ్యాలి ఆయన చేతికి మనల్ని మనం ఒకసారి సమర్పించుకుందాం. ఇది సమర్పించుకునే సమయం. మనల్ని మనం సమర్పించుకుని సరిచేసుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిలబడిన మనం వ్యక్తిగతంగా యేసయ్యతో ఒక తీర్మానం చేసుకో. ప్రియనేస్తమా, ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభుతో తీర్మానం చేసుకుందాం. ప్రభుతో తీర్మానం చేసుకుందాం. నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాను. నీ సన్నిధిని విడిచి నీ సన్నిధిలో ఉన్నట్టే కనబడుతున్నాను, పెదవులతో స్తుతిస్తున్నాను. కానీ నా అంతరంగం నీకు చాలా దూరం అయిపోయింది. యేసయ్యా, దయతో కనికరించు అని. ఎందుకు ఈ రాత్రి మరొక్కసారి ఆరాధన ద్వారా ఆయనను సమీపించకూడదు? ప్రేమగల తండ్రి, ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నమ్మదగిన దేవుడిగా మాతో మీరున్నారయ్యా, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించుకోవడానికి మాకిచ్చిన ఈ అర్హతను బట్టి వందనాలు. నిజమే స్వామి, మీ సన్నిధి లేకపోతే ఏనాడో మరణమై స్మరణకు రాని వ్యక్తులు మళ్ళీ ఉండేవారు. మీ సిలువ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి నరకము నుండి మమ్మల్ని విడిపించి, అబ్బా తండ్రి అని మొరపెట్టి నీ కుమారుని ఆత్మతో మమ్మల్ని నింపి మీరు చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు. నిశ్చయముగా ఆరాధనలో మీరు వారిని దర్శించినందుకు స్తోత్రం. మా తీర్మానాలు నూతన పరిచినందుకు స్తోత్రం. ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ స్వరం వినాలని, మీ మాటల మకరందం చేత మమ్మల్ని మేము బలపరుచుకోవాలని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మాతో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే కలుగునట్లు కార్యసిద్ధి కలుగు చేసి కృపను విస్తరింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.